ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మెడల్లు ఇండియా గెలుచుకోవాలని మనం అనుకున్నాం. కానీ షూటింగ్లో కొద్ది డిసప్పాయింట్మెంట్స్ మనకు ఎదురయ్యాయి. ఎస్, నిన్న మను బాకర్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ షూటర్ టు విన్ అ మెడల్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో. బట్ దాని తర్వాత మనకు డిసప్పాయింట్మెంట్సే ఎదురయ్యాయి ఈరోజు. సోమవారం రోజు ఫస్ట్ రమితా జిండల్ తను 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 7th ఫినిష్ అయింది. తన క్వాలిఫికేషన్లో 5th ఉండింది, బట్ ఆ తర్వాత మెడల్ రౌండ్స్కి వచ్చేప్పటికి షీ ఫినిష్ 7th. అర్జున్ బబూటా 4th ఫినిష్ అయ్యాడు 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో. 3rd ఫినిష్ అయ్యి ఉంటే బ్రాంజ్ మెడల్ వచ్చేది, బట్ జస్ట్ యాగనైజింగ్లీ మిస్ అయ్యాడు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరూ రమితా జిండల్ అండ్ అర్జున్ బబూటా క్వాలిఫికేషన్లోనే 6th ఫినిష్ అయ్యారు. సో వాళ్ళు ఆ మెడల్ రౌండ్స్కి అనేది క్వాలిఫై అవ్వలేదు. ఆర్చరీ ఒకటే మిగిలింది. మెన్స్ టీమ్ ఈవెంట్ ఉంది. నిన్న చూసాం విమెన్స్ టీమ్ ఈవెంట్లో నెదర్లాండ్స్తో ఓడిపోయారు మన ఇండియన్ ఉమెన్ ఆర్చర్స్. బట్ ఈరోజు మెన్స్ ఆర్చరీ టీమ్ ఈ మెన్స్ టీమ్ ఈవెంట్లో ఏం చేస్తారో చూడాలి. క్వార్టర్ ఫైనల్స్ తర్వాత సెమీఫైనల్స్కి వెళ్ళి సెమీఫైనల్స్ గెలిస్తే మెడల్ గ్యారంటీ, సెమీఫైనల్స్ ఓడిపోతే బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఉంటుంది. సో లెట్స్ హోప్ ద ఇండియన్ ఆర్చర్స్ విన్ దేర్ ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ మెడల్.